వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. కొత్తకోట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సందర్శించారు. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో మొదటి రౌండ్ 8 వార్డుల ఓట్ల లెక్కింపును పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యాక వార్డుల కొనసాగనుంది. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. అన్ని కలిపేస్తారేమో బండిల్స్ కడతారు కదా. ఒక బాక్స్ అవుతుంది, కొంతమంది అయిపోయినాయి, కొంతమంది అయిపోయింది. స్టార్ట్ అయినాక కూడా గంట ఈజీగా రౌండ్ కాబట్టి ఖచ్చితంగా 10 గంటల తర్వాత మొదటి ఫలితం. కౌంటింగ్ సమస్య క్యాండిడేట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ లోపలికి రావాలి. అదేవిధంగా 10, 11, 12కు నారాయణపేట జిల్లా నారాయణపేట మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు చేపట్టగా ఇందులో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఏజెంట్ల సమక్షంలో ప్రతి ఓటును స్పష్టంగా చూపిస్తూ విభజన ప్రక్రియను అధికారులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతుండగా ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతి దశను ప్రత్యక్షంగా గమనిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నారు. పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు జరగాలని ఆదేశించారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా 3వ రౌండ్ ప్రారంభమైంది. ఇక 2వ రౌండ్ లో వివిధ వార్డులు విజయం సాధించిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి ధ్రువపత్రాలను అందజేశారు. కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో పారదర్శకంగా లెక్కింపు కొనసాగుతుంది. ఇక ఎన్నికల అధికారులు ప్రతి దశను పర్యవేక్షిస్తూ శాంతియుత వాతావరణంలో ప్రక్రియ పూర్తయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయపేరి మోగించింది. 12 వార్డుల్లో 10 కాంగ్రెస్ గెలుపొందగా 1 బీఆర్ఎస్ 1 ఎంఐఎం అభ్యర్థులు గెలిచారు. దీంతో కొడంగల్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మాజీ ఎమ్మెల్యేల వారసులు జగదీష్ రెడ్డి, నందారం ప్రశాంత్ విజయకేతనం ఎగురవేశారు. ఎన్నికల అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేసి అనంతరం నందారం ప్రశాంత్, కృష్ణంరాజు భారీ ర్యాలీతో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరారు. కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి కలిసి అభినందించారు. బజరంగ్ సేన తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో వీర్ సావర్కర్ చౌక్ వద్ద వ్యాలంటైన్స్ డే వేడుకలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం భారతీయ సమాజంపై పెరుగుతుందని బజరంగ్ వ్యక్తం చేశారు. ఇక నిరసనలో భాగంగా కార్యకర్తలు వ్యాలంటైన్స్ డే వేడుకలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మరియు నిరసన సూచకంగా గ్రీటింగ్ కార్డులను దహనం చేశారు. ఇటువంటి వేడుకలు భారతీయ సాంస్కృతిక విలువలకు విరుద్ధమని వారు పేర్కొంటూ వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బజరంగ్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు ప్రభు బీరాదార్ మరియు రాఘవ, సంయుక్త కార్యదర్శి అర్తి తదితరులు పాల్గొన్నారు. हम लोग बजरंग सेना वाले पूरे इकट्ठे हुए कि बैंड बैलेंटी के लिए अपने पूरे बैलेंटी की ग्रीटिंग का दहन करें हम लोग, और फ्यूचर में अब कई बार प्रोग्राम कर रहे हैं, लेकिन अपने स्टेट के अंदर कोई रोक टोक नहीं है. बैलेंटी के बीच में ये लोग बिजनेस चालू कर ले रहे, होटलों में, पबों में, रिसोर्ट्स में स्कीम चालू कर लिए लोग, और ये लोगों को बंद कर इसके पैकेजेस लगा लिए लोग और स्कीम लगाए एंट्री इतना बोल के, और ये लोग हैप्पी आवर्स भी अलग लगाए लोग. ये लोगों को बैन कीजिए, 10 बजे पूरे बंद करा दीजिए. सीपी साहब, ये सब न्यूसेंस हो रहे हैं. आजकल मर्डर भी बहुत हो जा रहे हैं, गाड़ियाँ हो रही है, बहुत रोड पे रोड फाइटिंग भी बहुत हो रही, और ड्रग्स ऑफिसर की मिलने के चार्जेस से पबो है, ये पूरे बंद करा दीजिए. సీఎం గారికి, కమిషనర్ గారులకు, డీసీపీలకు, అడిషనల్ సీపీలకు వీళ్ళందరికీ వింతి చేసేది ఏంటంటే ఈ వెస్టర్న్ కల్చర్ బ్యాన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు మొత్తము ఆగమైపోతున్నారు తెలంగాణలో. ఏడో చూసినా పార్కులో కానీ ఏడో చూసినా మొత్తం నవజాత కేసులు నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా ప్రతిరోజు ఒక పుస్తకం, ఒకటి అమ్మాయి, హిందూ అమ్మాయి, తెలుగు అమ్మాయి నడుస్తుంది. ఇవన్నీ బ్యాన్ చేయండి. మీరు ఏం చేస్తున్నారంటే ఈ వెస్టర్న్ పైన అడ్డం పెట్టుకొని వెస్టర్న్ కల్చర్ ప్రోగ్రామ్స్ మేము బజరంగ్ అందరం కలిసి టీమ్ గా పార్కులో కానీ పబ్ల కాడ కానీ మేము అందరం వెళ్తాము, చూస్తాము. సిపి గారికి, డీజీపీ గారికి, డీసీపీ అందరికీ వింతి ఏంటంటే చేవెళ్ల మరియు మొయినాబాద్ కౌంటింగ్ కేంద్రాలను చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల, శంకర్పల్లి మరియు మొయినాబాద్ కేంద్రాలలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి చెవెళ్ళ జోన్లో చెవెళ్ళ, మొయినాబాద్, శంకర్పల్లి 3 ప్లేసెస్లో కౌంటింగ్ సెంటర్స్లో కౌంటింగ్ జరుగుతున్నాయి. అన్ని చోట ప్రశాంతంగా 8 o'clock కౌంటింగ్ మొదలైంది. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్స్, దాని తర్వాత బ్యాలెట్ బాక్సెస్ కూడా చెక్ చేయడం జరిగింది. అది కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినాయి. అన్ని రకంగా ప్రత్యేకమైన పోలీస్ సిబ్బంది ఒక 3 లేయర్స్లో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్, దాని తర్వాత అవుటర్ లేయర్ అండ్ ఫైనలీ అవుటర్ మోస్ట్ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తూ ఒక ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రాసెస్ ముందుకి కొనసాగుతుంది.
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వివేక్ పిలుపునిచ్చారు. ఈ నెల 15న సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా యూనివర్సిటీ వద్ద లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఇక వివేక్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయని, గ్రామాలు పట్టణాల్లో మాదక ద్రవ్యాలు కఠినంగా వ్యవహరించి యువతను వాటికి దూరంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా గడ్డపై ఇవాళ 287వ సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని కేవలం జయంతి నాడు మాత్రమే కాకుండా 365 రోజులు కూడా సంత్ సేవాలాల్ కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, పూలే ఒక మార్గదర్శకాల్లో ముందుకు పోవాలి అని చెప్పి మరొక్కసుకుంటూ ఇటువంటి ఒక అవకాశానికి పరిమితిస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ని కానివ్వండి, ఈసీ గారిని కానివ్వండి, రిజిస్ట్రార్ గారిని కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ లోకల్ సెక్యూరిటీ పీపుల్కి కానివ్వండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సేవలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా 2K రన్ను లైవ్ మరియు TDSF ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వికారాబాద్ జిల్లా తాండూరు కౌంటింగ్ కేంద్రం వద్ద ఎన్నికల సిబ్బంది భోజన సౌకర్యం సరైన విధంగా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సాంబార్ నెమ్మదిగా వండబడిన అన్నంతో సరిపోలకపోవడం వల్ల సిబ్బంది మరియు నిర్వాహకులతో వాగ్వాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం చింతిరియాల గ్రామ పంచాయతీలో ఈ నెల 15వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే అమ్మా సేవా సంఘ ఆధ్వర్యంలో గోదావరి నది తీరాన ఉన్న దక్షిణ కాశీ విశ్వేశ్వర త్రయోదశి జ్యోతిర్లింగ క్షేత్రం చింతిరియాల గ్రామంలో అమ్మ నాగనారాయణి సమక్షంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా భక్తుల కుటుంబ సమేతంగా విచ్చేసి శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి మహా అన్న ప్రసాదాలను స్వీకరించాలని అమ్మా సేవా సంఘ వారు కోరారు. దక్షిణ కాశీ విశ్వేశ్వర త్రయోదశి జ్యోతిర్లింగ క్షేత్రం అనగా చింద్రియాల గ్రామం అమ్మ నాగనారాయణ పీఠంలో 15/2/26 అంటే ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా స్వయం సిద్ధం అమ్మ నాగనారాయణి శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దక్షిణ కాశీ అన్నపూర్ణేశ్వరి సన్నిధిలో మహా అన్నప్రసాదం స్వీకరించి స్వయం సిద్ధం అమ్మ నాగనారాయణి ఆశీర్వాదం పొందగలరు. ఉదయం 5:40 శివ పార్వతులకు పంచామృతాభిషేకం, 8:10 శివ పార్వతులని వరుడుగా వధువుగా అలంకరణ, తదుపరి 9 గంటలకు ముత్తైదులచే గౌరీ పూజ, సామూహిక గౌరీ పూజ, 10:08 కళ్యాణం ఆరంభం, 11:52 అంటే అభిజిత్ లగ్నములో మాంగళ్య ధారణ, కళ్యాణ అనంతరం మహా అన్న ప్రసాదం అమ్మా నాగనారాయణి సంకల్పించున్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు అని కోరుకుంటూ దక్షిణ కాశీ అమ్మా సేవా సంఘ్ చింతిర్యాల గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ.
వికారాబాద్ 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె గడ్డం అనన్య ఘన విజయం సాధించారు. ప్రతీకతాల మధ్య జరిగిన ఎన్నికల్లో అభ్యర్థి అత్యంత భారీ మెజార్టీతో సీట్ సంపాదించారు. ఇక స్థానికులు పార్టీ కార్యకర్తలు ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటూ అభ్యర్థికి అభినందనలు తెలిపారు. గడ్డం అనన్య నేతృత్వంలో అభివృద్ధి పనులు మరింత వేగంగా సాగుతాయని అభిమానులు ఆశ చూపిస్తున్నారు. నాకు ఓటేసి గెలిపించిన ఓటర్కి థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి నేను ఏవైతే హామీలు ఇచ్చినాయో అన్నీ చేస్తానని చెప్తున్నాను. ఆల్సో నా వార్డ్కి ఫస్ట్ ప్రయారిటీ నేను ఇస్తాను. నాకు 11,038 ఓట్స్ తోని నేను గెలిచినాను. 1138 ఓట్స్ తోని గెలిచినాను. ఈ గెలుపుని ఎలా చూస్తారు మీరు? ఒక స్పీకర్ కూతురుగా మీ అవార్డు ఫస్ట్ నేను ఒక కౌన్సిలర్ ని, తర్వాత ఆయన కూతుర్ని. సో నేను ఫస్ట్ ఒక కౌన్సిలర్ లాగా, ఒక నార్మల్ కౌన్సిలర్ లాగా గెలిచినాను. ఆయన ఇంట్లోనే ఫాదర్ అండ్ డాటర్, బయటికి వచ్చినాక ఇక మేము ప్రజాసేవలా ప్రొఫెషనల్ గానే ఉంటాం. చైర్మన్ అభ్యర్థిగా మీకు ప్రకటించారు. వికారాబాద్ లో 34 వార్డ్స్ ఉన్నాయి. మీరు అభివృద్ధికి ఎటువంటి పడతారు? ప్రతిదీ నేను కన్సిడర్ చేస్తానని చెప్పినాను. ఇప్పుడైతే నాకు ఇంకా జోష్ వచ్చింది. నేను వాటర్ సప్లై కానీ, రోడ్స్ కానీ, ఏవైతే ఎక్స్ట్రా యాడ్ అయిన రూరల్ ఏరియాస్ ఉన్నాయో మా మున్సిపాలిటీలో, అవి కూడా అన్ని డెవలప్ చేస్తాను. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లాలో యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి కేసుల పాలై తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని నార్కోటిక్ వరంగల్ డీఎస్పీ రమేష్ కుమార్ హెచ్చరించారు. వరంగల్ ఇండస్ట్రీస్ కాలనీలో నార్కో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఏ రవీందర్, ఏఎస్ఐలు శ్రీకాంత్, కుమారస్వామి తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మం బైపాస్ రోడ్లో తనిఖీల సందర్భంగా కరీంనగర్ ప్రాంతానికి చెందిన బుచ్చిల ఆదిత్య, గొల్లపల్ల నిఖిల్ అనే ఇద్దరు యువకులు మోటార్ సైకిల్పై 36 కిలోల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లుగా వెల్లడించారు. వాటిని చెక్ చేయగా 36.878 కిలోగ్రాములు ఉన్నది. అటు గాంజాను ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కేసు నమోదు చేసినాం. వాళ్ళ పేరు ఏమనగా నిందితుల పేరు ఒకసారి బుచ్చాల ఆదిత్య, ఇతని ఎల్లబోతారం కరీంనగర్ జిల్లా. వెల్లపల్లి నిఖిల్ అలియా సీటు, ఇతను రేతుర్ది కరీంనగర్. వీళ్ళు తాగడానికి అలవాటు అయ్యి ఒడిశా ప్రాంతం నుంచి తీసుకొని కరీంనగర్ వెళ్ళి అక్కడ ప్రాంతాల్లో వాళ్ళు తాగుతూ తర్వాత వాళ్ళకి తాగే వాళ్ళకి అమ్ముకోవడానికి ఎక్కువ వాళ్ళ అవసరానికి డబ్బులకు నుంచి ఈ విధంగా గంజా సప్లై తీసుకొని వెళ్తుంటే మేము పట్టుకోవడం జరిగిందండి. వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. కొడంగల్ మున్సిపాలిటీలో 10 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలవడాన్ని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి హర్షంగా స్వీకరించారు. ఇక ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకంతో ఉండగా కాంగ్రెస్ గెలుపు కొడంగల్ అభివృద్ధిని వేగవంతం చేస్తుందని ఆయన తెలిపారు. ఈరోజు మున్సిపల్లో వచ్చిన ఫలితాలు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఏ విధంగా ఉందో అద్దం పట్టినట్లుగా ఈ ఫలితాలు చెప్తున్నాయి. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు హస్తం కైవసం చేసుకోవడం జరిగింది. ఈ ఫలితాలు రేవంత్ రెడ్డి కృషికి, రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధికి ఫలితంగా ఈ ఫలితాలు నిర్వచిస్తున్నాయి. ఇదే విధంగా మున్ముందు కూడా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఉండి రోజులు కొడంగల్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కోస్గి మున్సిపాలిటీలో
16 వార్డులకు 16 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మద్దూరులో 16 వార్డులకు గాను 9 వార్డులు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా కొడంగల్ నియోజకవర్గం మరి ఈ మున్సిపల్ ఫలితాలతోని మరి కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి సొంతము రేవంత్ రెడ్డి మీద. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణాత్మక పోటీ వలన సరైన మెజారిటీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర వహించారు. గెలుపొందిన అభ్యర్థులను వారి క్యాంపులకు తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేశారు. భద్రత కోసం పోలీసులు గుమ్ముకూడిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఒక్క నిమిషం కొద్దిగా తీసుకుందాం మధ్యలో వచ్చాడు తీసుకుంటాం సందీప్ శ్రీకాంత్ ఒక్క నిమిషం నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక దీంతో రెడ్డి పాల్గొన్నారు. కలవకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలు దక్కించుకోగా రెండవ స్థానంలో బీజేపీ 5 స్థానాలను, ఇక ఏమాత్రం ప్రభావం చూపని బీఆర్ఎస్ పార్టీ 3 స్థానాలను దక్కించుకోగా ఇండిపెండెంట్ ఒక అభ్యర్థి గెలుపొందారు. ఇక 10వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి అతి స్వల్ప మెజార్టీతో ఒకే ఒక ఓటుతో గెలుపొందారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలను దక్కించుకుని మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 2వ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం చాటుకుంది. ఇక మొత్తం 24 వార్డులు మెజార్టీ స్థానాలు సాధిస్తూ బీఆర్ఎస్ పార్టీ 13 వార్డులను కైవసం చేసుకుంది. ఫలితాల్లో మున్సిపాలిటీలో పార్టీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ రాజకీయాలకు తెరలిపింది. గెలుపు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల వ్యవస్థలన్నింటినీ కూడా పూర్తిగా వాడుకొని అధికార మదంతో ఈరోజు ఎన్నో ఇబ్బందులు గురి చేసి మా అభ్యర్థులందరినీ కూడా ఎంతో విధంగా ప్రయత్నం చేసినా ఈరోజు ప్రజలు మా వెంట ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని దాదాపు చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా
పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారందరు లేనిది, వారి కష్టం లేనిదే ఈరోజు ఈ విజయం సాధ్యం కాదు. కాబట్టి ఈ విజయంలో వాళ్ళ కీలక పాత్ర పోషించారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మా ఓటమి కోసం విశ్వ ప్రయత్నం చేసిన స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్, మరీ ముఖ్యంగా ఏసీపీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు ఎంతో కృషి చేసిర్రు, అయినా కానీ వాళ్ళు సాధించలేకపోయినరు. కాబట్టి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN తెలుగు న్యూస్.